మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తుల వారి అత్యంత శ్రేష్టమైన నామం పేరిట ఈ శుభవేళ మీ అందరికీ నిన్ను మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు ఈ చక్కటి శుభతరుణంలో ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. నేను మీకు చదివి వినిపిస్తాను. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. దేవుని వాక్యం విధంగా సెలవిస్తా ఉంది. ప్రియులారా, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా నుందురు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. గమనించండి, ఎవరైనా ముసలితనంలోకి రాగానే వారి చర్మం అంతా క్షీణించిపోతుంది, వారి రక్తనాళాలన్నీ క్షీణించిపోతాయి, వారి శరీరం అంతా ముడతలతో నిండి ఉంటుంది, వారి తల వెంట్రుకలన్నీ నరిసిపోయి వృద్ధాప్య దశలో వారు చూస్తేనే మనకు అర్థమైపోతుంది వారు మరి ఎక్కువ కాలం బ్రతకరు అన్నట్లుగా వాడిపోయే బ్రతుకుల్లాగా మనకు కనపడతా ఉంటారు. అయితే దేవుని వాక్యం చదివిస్తా ఉంది, వారు ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుచు ఉందరు, సారము కలిగి వారు పచ్చగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరు ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎవరైనా ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఎలా ఉంటాడంటే, వారి వారి దశలను బట్టి, వారి వారి సంవత్సరములను బట్టి, వయసు పెరిగే కొలది వారి శరీర ఆకృతి అనేది తగ్గిపోతూ ఉంటది, వారు అంతా సన్నగిల్లిపోతుంటారు. కానీ దేవుని వాక్యం చదివిస్తా ఉంది, ముసలితనమందు వారి ఇంకను చిగురు పెట్టుచుందురు, వృద్ధాప్యములో కూడా వారి ఇంకను చిగురిస్తారంట, సత్తువ కలిగి లేకపోతే సారము కలిగి వారు పచ్చగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అంటే దీని ఉద్దేశం, మనం ఆత్మీయ జీవితం మనం పోల్చుకుంటున్నప్పుడు వృద్ధాప్యంలో కూడా వారు బలముగా ఉన్నారు, వృద్ధాప్యంలో కూడా వారు చక్కగా పచ్చగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. చూడండి, ఇంకను ముసలితనములో కూడా వారు బలము కలిగి ఉన్నారు, వృద్ధాప్యంలో కూడా వారు సత్తువ కలిగి ఉన్నట్లుగా మనం చదువుతా ఉన్నాము. చూడండి, అట్టి కొన్ని మాటలు కూడా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 42:5 వచనంలో కొన్ని మాటలు ఉంటాయి, మీకు నేను చూపిస్తాను. చూడండి, కీర్తనలు 42వ అధ్యాయము 5 నుంచి 11 వచనంలో కొన్ని మాటలు మనకు కనపడతాయండి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి, ఇంకా కొన్ని మాటలు, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారులో ధ్వని వినికరుడు కరుణను పిలుచున్నది. నీ అలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారుచున్నవి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగ ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన కృపను ఆయన గూర్చి కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుణ్ణి గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగానున్నయు. కావున నీవేళ నన్ను మరచియున్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడిని సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కోరాహు కుమారులు ఒక చక్కటి దైవ ధ్యానాన్ని ఇక్కడ రచించారు. చూడండి, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ నాలో కృంగిపోచున్నావు, నా ప్రాణం నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము,
నీవింకను ఆయన్ను స్తుతించుము, నీవింకను ఆయన్ను కొనియాడుము, నీవింకను ఆయన్ను మహింపరచుము అన్నట్లుగా కోరాహు కుమారుల గురించి కొన్ని చక్కటి మాటలు మనం వింటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇలారా కోరాహు కుమారులకు వచ్చిన సమస్య ఏంటో తెలియదు కానీ వారు బాధల్లో ఉన్నారు, వారు దుఃఖంలో ఉన్నారు, వారు నిట్టూర్పుల్లో ఉన్నారు, వారు సమస్యల్లో ఉన్నారు అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే కోరాహు కుమారులు అంటారు అంతటి సమస్యల్లో కూడా, అటువంటి శోధన కాలంలో కూడా అలా అంటారు, ఇంకను దేవుని నీవు స్తుతించుము అంటూ తన ప్రాణముతో వారు చెప్పుకొనిచున్నారు. ప్రియులారా, అంటే ఈ రోజు నీకు ఒక చిన్న శ్రమ రాగాల్ని, ఒక చిన్న శోధన రాగాల్ని, భక్తి లేదు, ఏమి లేదు, మందిరం లేదు, ఏమి లేదు, పాస్టర్ లేరు, ఎవరు లేరు అంటూ నువ్వు మందిరానికి దూరం అయిపోతున్నావు, సహవాసానికి దూరం అయిపోతున్నావు, నువ్వు మందిరాన్ని విడిచి ఆమడ దూరానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ భక్తుడు అంటాడు, కష్టములో కూడా, నష్టములో కూడా, శోధనలో కూడా, అనారోగ్యంలో కూడా నా ప్రాణమా నీవు దేవుణ్ణి మర్చిపోవద్దు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావంటూ శ్రమలలో కూడా ఇంకను తన బ్రతుకంతా కన్నిటి మహిమలు మార్చినప్పటికీ కూడా అతడు దేవుణ్ణి స్తుతించి అనుభవంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దినమెల్లా నా శత్రువులు నీ దేవుడు ఏమాయను, ఒకవేళ నువ్వు భక్తి చేసినట్లయితే, నీ భక్తిలో శక్తి ఉంటే నీ దేవుడిని రక్షించడా, నీ దేవుడు ఏమయ్యాడను ఆయన్ని వ్యంగ్యముగా వెగతాళిగా మాట్లాడుతున్నప్పటికీ పిల్లారా అతను అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, ఇంకను నీవు ఆయనను స్తుతించము. హల్లెలూయా. పిల్లారా, ఎంత గొప్ప భాగ్యమో కదా, శ్రమలో కూడా ప్రభువును స్తుతించుట ఎంత ధన్యకరము, దేవునికి అది ఎంత ప్రీతికరము. ఒకవేళ ఈ రోజు ఈ మాటలు వింటూ నువ్వు ఎవరివైనా ఒకవేళ అట్టి స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవునికి దూరమై నువ్వు వెళ్ళిపోయావేమో, శ్రమలను సహించలేక, బాధలను ఓర్చుకోలేక దేవునికి దూరంగా వెళ్ళిపోయి నీ బతుకు నువ్వు వెళ్తాను అనుకుంటున్నావేమో పిల్లారా, శ్రమలలో కూడా నీవు దేవుని స్తుతించే మనసు నీలో ఉండాలి. శోధనలో కూడా ప్రభువుని కీర్తించి మనసారా ఆరాధించే భాగ్యం నువ్వు కలిగి ఉండాలి. అలా మార్చగలిగితే నిశ్చయముగా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. పిల్లరా, మరొక మాట కూడా చూపిస్తుంది చూడండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటది. యోబు 2:3 యోబు గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటది, మీకు నేను చూపిస్తాను. 2వ అధ్యాయము 3 నుంచి కొన్ని మాటలు ఉంటాయి చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద తన వంటి వాడెవడూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడు కనుక అపవాది చర్మము తన ప్రాణము కాపాడుకుంటుటకై తనకు కలిగినదని యావత్తును నరుడికిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖమును ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశము నున్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకొయిందువా? దేవుని దూషించి మరణము కమ్మను. అందుకు అతడు, మూర్ఖాలు మాట్లాడుతున్నట్లు నీవు మాట్లాడకము. మనము దేవుని వలన మేలు పొంది మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవించతగదా అని ఈ సంగతులు ఆమెతో అనెను. చూడండి, ఈ సంగతులతో ఏ విషయమందునో యోబు నోటి మాటను పాపము చేయలేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీవింకను యథార్థతను వదలకుంటున్నావా? నీవు దేవుని దూషించి చచ్చిపో, నువ్వు మరణం కమ్మని తన కట్టుకున్న భార్య వచ్చి యోబు చెప్తే యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నువ్వు మాట్లాడుకోను. దేవుని వలన మేలును మాత్రమే అనుభవించదుమా? దేవుని వలన కీడును అనుభవించే వారంగా మనం ఉండకూడదా అంటూ చూడండి, సమస్తం కోల్పోయాడు. పిల్లలను కోల్పోయాడు, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయండి. ఒకప్పుడు ఊదు దేశంలో నీతిమంతుడు, ఊదు దేశంలో మహా ఐశ్వర్యవంతుడిగా ఉన్న యోబు తన ఐశ్వర్యమంతా కరిగిపోయింది. పిల్లలు దూరం అయిపోయారు, పనివారు దూరం అయిపోయారు, ఆరోగ్యం పోయింది. ఏమండి, చిల్ల పెంకులు తీసుకొని తన ఒంటిని చిల్ల పెంకులతో గీక్కుట్టినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. పిల్లలు అపవాది అతన్ని మొత్తగా ఆరోగ్యం పాడైపోయిందండి, ఆస్తులు పోయాయి, పిల్లలు పోయాయి, చివరికి భార్య అంటది, నీవింకను యథార్థతను వదలకుండా ఉందువా? దేవుని దూషించి నువ్వు మరణం కమ్మన్నప్పుడు
ఎంత చక్కటి మాట అంటాడో, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నా వద్ద నువ్వు మాట్లాడవద్దు. దేవుని వలన మేలులు మాత్రమే కాదు, కీడును కూడా అనుభవించే వారంగా మనం ఉండాలని. ప్రియులారా, ఎంత భక్తి, ఎంత ఉన్నతమైన భక్తితో మనకు కనపడతా ఉంది. ప్రియులారా, నిజమే, మేలు కొందరైతే సమాజంలో ప్రియులారా మేలు చేసినప్పుడు దేవునికి స్తోత్రం అంటూ వారు ఎంతో స్తుతికుడులు పెట్టి ఎంతో కానుకలిచ్చి ఆడంబరంగా వారు కనిపిస్తారు. కానీ శోధన శ్రమ రంగాల్నే మాకు ఎందుకు వచ్చింది ఈ కష్టము, మాకే ఎందుకు వచ్చింది ఈ శోధన, మాకే ఎందుకు ఈ శ్రమ అంటూ దేవుని దూషించేవారు కోకొల్లగా మనకు కనపడుతుంటారు. అయితే పిల్లరా, అటువంటిది భక్తి జీవితం కాదు కానీ, అటువంటిది విశ్వాస జీవితం కాదు కానీ, నిజముగా క్రీస్తును అంగీకరించిన వారు, నిజముగా క్రీస్తును నమ్ముకొని ఆయన పైన ఆశ్రయించిన వారు శ్రమలో కూడా ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. చూడండి, ఇంకను శ్రమలలో కూడా, శోధనలో కూడా అతడు తన యథార్థతను వదిలిపెట్టకుండా దేవుని పట్ల నమ్మిక ఉంచాడు. కాబట్టి రెండంతలుగా యోబుని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈ రోజు నీకు అతి చక్కటి ఆశీర్వాదం కావాలంటే, నీవు కోల్పోయినవన్నిటిని తిరిగి పొందుకోవాలి అంటే, నీవు దేవుని దూషించడం కాదు కానీ, నీ శ్రమల్లో ప్రభువుని ఏమని అసహించుకోవడం కాదు కానీ, నీ శ్రమ శోధనలో అనారోగ్యంలో కూడా పిల్లారా దేవుని పట్ల నీవు యథార్థత ఉండగలిగితే దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. 1 సమూయేలు 2:6 ఒక మాట ఉంటది. 1 సమూయేలు 2:6 ఒక మాట ఉంటది, మీకు క్లుప్తంగా చూపిస్తాను. 2వ అధ్యాయము 6వ వచనం ఉంటుంది. క్షమించాలి, 26వ వచనం. బాలుడొక సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయను మనుష్య దయను వర్ధిల్లుచుండెను. బాలుడొక సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయను మనుషుల దయను వర్ధిల్లుతూ ఉండెను. ప్రియుల, సమాజ మందిరంలో ఏలి అనబడిన సేవకుడు ఉన్నాడండి. ఆ సేవకుని వద్ద ఈ బాలుడైన సమూయేలు ఆ మందిరంలో పరిచయం చేస్తున్నాడు, ఉపచారం చేస్తా ఉన్నాడు. అయితే పిల్లారా, ఆశ్చర్యము అద్భుతం ఏంటంటే, అదే మందిరంలో ఉన్న తన కుమారులు ఏలి కుమారులు కూడా ఉన్నారు. వారి మధ్యలో సమూయేలు కూడా ఉన్నాడు. అయితే ఏలి కుమారులకు జరిగిన మాటను చూడండి. గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన శైలితో సేనించుటను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈ లాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులు మీరు అతిక్రమం చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనాను యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వాని చంపదలిచి ఉన్న గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. తండ్రి తన కుమారుల గురించి ఎంతో ప్రయాసపడుతున్నాడు. అయ్యా, మీకు ఇది మంచి పద్ధతి కాదు, ఇది సరి అయిన మార్గం కాదు, మీరు చేసేవన్నీ చెడ్డ కార్యములు, ఇవి చేయకూడదు. నాకు మీ గురించి నాకు వినబడిన మాటలు చాలా చెడ్డ కార్యములు అంటూ పిల్లల్ని భయపెడుతున్నాడు. కానీ పిల్లారా, అయితే ఆ పిల్లలు ఏమాత్రము తండ్రి మాటను లెక్క చేసేవారుగా వారు లేరు. భక్తి జీవితంలో వారు లేరు. ఉన్నది మాత్రం అందరూ అదే మందిరంలో ఉన్నారు. బాలుడు సమూయేలు అదే మందిరంలో ఉన్నాడు. ఏలియా కుమారులు కూడా అదే మందిరంలో ఉన్నారు. అంటే చుట్టూ ఉన్నవారంతా పాపంతో నిండిన వారినప్పటికీ ఇంకను తన భక్తిని కాచుకొని తన విశ్వాసాన్ని కాచుకొని సేవకునికి లోబడి దేవునికి లోబడి మనుషుల దయందును దేవుని దయందును అతడు వర్ధిల్లుచూ ఉండెను. హల్లెలూయా. పిల్లారా, ఇంకను అంతటి దుర్మార్గుల మధ్యలో జీవిస్తూ కూడా తన భక్తిని కాచుకున్నాడు. కాబట్టి అతడు వర్ధిల్లుచు దేవుని దయలో అతడు పూర్తిగా వర్ధిల్లినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈ రోజు నీ వర్ధిల్ల లేకపోతున్నావా? నీ చుట్టూ ఉన్నారు పాప అయినప్పటికీ, నీ చుట్టూ ఉన్నారు అపవాది సంబంధులైనప్పటికీ వారితో ఏమాత్రం పొత్తు నీకు ఉండకూడదు. చూడండి, సమూయేలు కూడా అదే మందిరం ఉన్నప్పటికీ వారి అలవాట్లు అతనికి ఏమి రాలేదు కానీ, వారి యొక్క చేష్టలో అతనికి ఏమీ అంటలేదు కానీ, వారి మాటలో అతనికి ఏమీ అంటలేదు కానీ, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సమూయేలు తీర్చబడండి. కారణం ఏంటంటే దేవుని దయను అతడు పొందాడు, మనుషుల దయను అతడు పొందాడు.
ప్రియులారా, ఈరోజు సమాజంలో ఇద్దరు త్రాగుబోతులతో ఒక వ్యక్తి కలిస్తే ఆ వ్యక్తి కూడా త్రాగుబోతుగా మార్చబోతున్నారు తప్ప ఆ ఎటువంటి ఇతనికి ఉన్న మంచి లక్షణాలు ఆ త్రాగుబోతులకు రావటం లేదు. కారణం ఏంటంటే పాపంలో ఉన్నాం కాబట్టి పాపంలోనే పాల్పంపులు పొంది పాపిగా మార్చబోతున్నారు తప్ప ఈ పరిశుద్ధుడు వాళ్ళు చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోతా ఉంది. ప్రియులారా గమనించండి, ఆ బురదలో ఒక కమలం పువ్వు మోస్తే ఆ కమలం పువ్వు ఎంత అందంగా ఉంటుందండి. ఆ కమల పువ్వుకు ఏమైనా బురద వస్తుందా? ఎంత ఆహ్లాదకరంగా ఉంటది కమల పువ్వు చూడంగానే. అంటే బురదలో మొలిసిన కమలం కూడా ఆ బురద అంతం లేదు. ఉప్పు నీటిలో చేపలు ఉంటాయండి. సముద్రం అంతా ఉప్పగా ఉంటది. కానీ ఆ ఉప్పులో నీటిలో తిరిగే ఆ చేప ఏమాత్రం ఉప్పుగా ఉండదు. అది చాలా రుచికరంగా ఉంటది. అంటే నీవు ఏ లోకంలో జీవిస్తూ ఉన్నా, ఎటువంటి పాపల మధ్యలో నీవు జీవిస్తూ ఉన్నా, వారి పాపము ఎట్టి పరిస్థితుల్లో నీకు అంటకూడదు. ఎందుకంటే ప్రభు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధముగా జీవించాలనేది ఆయన ఆశ. ప్రియులారా, ఆ సమయంలో అయితే తన పవిత్రతను కాచుకున్నాడు. దేవుని దయ వల్ల వారి ఇంకనూ పాపలు ఉండగా వారి మధ్యలో ఇంకను అతడు వర్ధిల్లుచూ ఉన్న దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి నీవు విశ్వాసపు యాత్రలో, నీ దైనందిన జీవితంలో పాపుల మధ్యలో ఉన్నా, దుర్మార్గుల మధ్యలో ఉన్నా, వ్యభిచారుల మధ్యలో ఉన్నా, మోసగాళ్ళ మధ్యలో ఉన్నా నువ్వు ప్రత్యేకముగా ఉండి నువ్వు దినదినము వర్ధిల్లుదువుగాక. హల్లెలూయా. పిల్లల మరో మాట మీకు చూపిస్తాను చూడండి. యోహాను శుభవార్తమానం 20వ అధ్యాయము 9వ మాట ఉంటది. ఇంకను చీకటిగా ఉండగానే ఆదివారం దినమున పెందల కడనే లేచి మగ్దలేని మరియ సమాధి వద్దకు వెళ్లి, యేసుక్రీస్తుల సమాధి వద్దకు వెళ్లి ఆయన చూడాలని ఆమె ఆశపడినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రియులారా గమనించింది. అంటే ఇంకను చీకటిగా ఆదివారం ఉదయాన్నే లేచి ఇంకను చీకటిగా ఉండగానే ఆమె పొరుగున వెళ్ళి యేసుక్రీస్తుని సమాధి పెట్టిన ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆయన చూడాలని ఆమె ఆశపడిందండి. అంటే ఈ రోజు నువ్వు ఉదయం లేచిన మొదలుకొని సెల్ ఫోన్లు చూసుకుంటున్నావు, ఏమండి నువ్వు న్యూస్ పేపర్లు చూసుకుంటున్నావు, ఏదో నీ కార్యక్రమాలు నువ్వు చేసుకుంటున్నావు. కానీ దేవుణ్ణి ధ్యానించాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో నువ్వు గడపాలని, దేవునితో ముఖాముఖిగా చూడాలన్న ఆశ, ఆలోచన నీలో ఏమాత్రం ఈ రోజుల్లో కనిపించడం లేదు. ప్రియులారా, ఆమె అయితే ఉదయాన్నే అతి చీకటితో లేచండి. ఇంకను చీకటి ఉండగానే ఆ చీకట్లో లేచి ప్రభువుని దర్శించాలని, ప్రభువుని చూడాలని ఆమె ఎంత ఆశపడింది. ఆ ఆశ ఎంత గొప్ప ధన్యకరం ప్రియులారా. ఈరోజు నీ దైనందిన ఉదయం లేవగానే నీ ప్రక్రియ ఏంటి? నీ దినచర్య ఏంటి? ఎలా ఉంది? లేవగానే మొబైల్ చూసుకుంటున్నావా? లేకపోతే ఉదయం లేవగానే ప్రభువుతో గడపలని మోకరించి ప్రార్థించి ప్రభు పెనుగులాడుతూ ఉన్నావా? ప్రియులారా, ప్రతి విశ్వాసిలో ఉండవలసిన గొప్ప లక్షణము ప్రతి ఉదయం లేవగానే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువును దర్శించాలనే ఆశ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, అట్టి భాగ్యం మన కలుగు చేయనుగాక. ఇంకొక మాట మీరు చూపిస్తాను క్లుప్తంగా చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ మాట ఉంటుంది. నీతిమంతులను ఇంకను నీతిమంతులుగానే ఉండని, పాపం చేయవారిని ఇంకనూ పాపం చేయని, నీతిమంతులను ఇంకనూ నీతిమంతులుగా ఉండని, పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులుగా ఉండని, వాని క్రియలు చెప్పున వానికి జీతము సిద్ధపరచబడి ఉన్నది. పాపిగా ఉన్నావా ప్రియులారా? ఒకవేళ పాపం చేస్తూ ఉన్నావా? వాని క్రియలు చొప్పున వానికి జీతము సిద్ధముగా ఉంచాడంట. నీతిమంతులుగా ఒకవేళ నీ పవిత్రతని కాచుకొని ఉన్నావా? భక్తి మార్గంలో నీవు ఉన్నావా? లోకాన్ని చూసి నువ్వు మోసపోవద్దు. ఈ సమాజాన్ని చూసి నువ్వు మోసపోవద్దు. అయ్యో, వారందరూ ఇలా బతుకుతున్నారు కదా, వారందరూ ఇలా వెచ్చవిడిగా ఉంటున్నారు కదా, వారందరూ ఇలా అయిపోయారేంటి అని ఒకవేళ నువ్వు మనసులో మత్తరపడవద్దు. ఒకవేళ నువ్వు భక్తి జీవితంలో ఉంటే నీ భక్తిని నువ్వు కాచుకో. నీతిగా జీవిస్తావు అంటే నీ నీతిని నువ్వు కాచుకో. దేవుడు వాని క్రియలు చెప్పున వారందరికీ జీతము ఆయన సిద్ధపరిచాడు. హల్లెలూయా. ప్రియులారా, ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నావేమో, నీ పరిస్థితులను కాచుకో. నీ పరిశుద్ధతకు తగిన బహుమానం లేకపోతే జీతము ప్రభు నీకు అందించును గాక. ఒకవేళ నువ్వు దుర్మార్గతలో ఉన్నావా, నీ దుర్మార్గానికి తగిన జీతము ఆయన నీకు అందించును గాక. ప్రియులారా, ఈ మాటలు విని మీరు ఎవరైనా సరే ఇంకను నీతిమంతులుగానే ఉండనివ్వండి. ప్రియులారా, నీతిగా జీవించి ఈ లోకంలో ఎవరిని చూసో నీవు కలవరపడవద్దు, ఎవరిని చూసో నీ దిగులు చెందవద్దు. నీ భక్తి జీవితాన్ని కాచుకో, నీ పవిత్రతను కాచుకో, దేవుని కొరకు నిరీక్షను అలాగే ఉంచు.
నీ ఆసక్తిని అలాగే ఉంచు, నీ ప్రేమను అలాగే ఉంచు, దేవుని కొరకై జీవించు. వాక్యం సెలవిస్తా ఉంది. ముదిమి వృద్ధాప్యంలో కూడా వారు చిగురిస్తున్నారంట. సారము కలిగి, ఏమండి, సారము కలిగి వారు పచ్చగానుందరు. వృద్ధాప్యంలో వారు ఇంకను చిగురిస్తున్నారు, సారము కలిగి పచ్చగా. అంటే ఏ స్థితిలో నీవున్నా నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు ఉండాలి, ప్రత్యేకమైన దానవుగా నీవు ఉండాలి. అలా ఉంటే ప్రభు నిశ్చయముగా మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. చెప్పబడిన ఈ మాటలు అయ్యా, ఎంతైతే ఇంటిలో వారందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు మా జీవితాల్లో అయ్యా స్థిరపరిచి బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.